అనంతగిరి కొండల్లో ఉన్న ఈ పరమశివుని దర్శనంతో మా కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. అనంతగిరి హిల్స్ దగ్గర సన్ రైజ్ బాగుంటుందని ఎవరో చెప్తే బావాలతో కలిసి 31st నైట్ బయలుదేరి తెల్లారకుండానే అనంతగిరి వచ్చేసాం. సన్ రైజ్ కి ఇంకా 3 గంటల టైం ఉంది. ఆ 3 గంటల రోడ్డు మీద వెయిట్ చేద్దామని కార్ దగ్గర నుంచుంటే చలికి చెవులు 2 శవాలు అయ్యేలా ఉన్నాయి. ఇంకా లాభం లేదు చలమంటేద్దామని ప్లాన్ చేసి అడవిలో ఉన్న పొలాలన్నీ ఏరుకొచ్చి రోడ్డు మీద చలమంటేసాం. అయినా కానీ చలి తగ్గదాయే. ఇలాగే సైలెంట్ గా కదలకుండా ఉంటే చలికి ఒళ్ళంతా కూలికిపోయేలా ఉందని స్పీకర్ లో పాట పెట్టుకుని డాన్స్ చేయడానికి తగులుకున్నాం. ఏదో రకంగా డాన్స్ చేద్దామన్నా ఎవరికీ రాదు. డాన్స్ అన్న మాట వినగానే మా భర్తని ముందుకున్నాడు. తర్వాత మేము అందుకున్నాం. డాన్స్ అనే మాట చెప్పి మా భర్తని దోసలేస్తున్నాడు. మా బావ డ్రైవింగ్ చేస్తున్నాడు. మా గణేష్ అన్నయ్య నేనే వచ్చిన స్టెప్లని సచ్చినట్టే వేయాల్సి వచ్చింది. దాని దెబ్బతో తెల్లారేసరికి ఎనర్జీ మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు కొండ ఎక్కాలి. డాన్స్ చేయడానికి ముందున్న భరతన్య కొండ ఎక్కడానికి మాత్రం కింద ఉన్నాడు. ఓపులేని గాలిపటం ఎగరకుండానే ఇరిగిపడినట్టుంది మా పరిస్థితి. అయినా ఏం చేస్తాం, ఈ సన్ రైజ్ చూడడానికి ఇంత దూరం వచ్చాం. తప్పకుండా వెళ్ళాలి కాబట్టి నరాలను కూడా వరాలు అడుక్కుని నడుచుకుంటూ పైకి వచ్చాం. ఇంత కష్టపడి ఇంటి వెనకాల చచ్చినట్టు ఇంత కష్టపడి పైకి వచ్చి సన్ రైజ్ చూద్దాం అనుకుంటే ఫుల్ గా మొబ్బట్టింది. సన్ రైజ్ అయిపోయి సూర్యుడు మబ్బు సంఖ్య ఎక్కిన ఎవరికీ కనిపించకుండా మేఘాల మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇది మ్యాటర్. మన కొత్త సంవత్సరం ఎలా స్టార్ట్ అయింది. ఇంతకీ మీకు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.